కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లిలో నీళ్లే ఉండవన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అసత్యమని రుజువైందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలనకు దేవుడే అండగా నిలిచాడని, మేడిగడ్డ నుంచి చుక్కనీరు ఎత్తిపోయకుండానే ఎల్లంపల్లి నిండిందన్నారు. మిడ్ మానేరు డ్యాం నుంచి కూడా ఎత్తిపోతలు ప్రారంభమవుతాయని చెప్పారు. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కట్క నొక్కండి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతున్నటువంటి బీఆర్ఎస్ వాదన, కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లికి నీళ్లే పోవని చెప్పినటువంటి అబద్దాల ప్రచారం చేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారి వాదన డొల్లే అని తేలిపోయింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా మిడ్ మానే డ్యామ్ కు నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది 2-3 రోజుల నుంచి. గతంలో 7 టీఎంసీలు ఉన్న నీరు ఇప్పుడు ఇంచుమించు 10 టీఎంసీల వరకు చేరుకున్న సందర్భంలో అక్కడ 26 టీఎంసీల వరకు, 25 నుంచి 20 టీఎంసీల వరకు కూడా నింపుకునేటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడి నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ విధంగా తిరిగి ఎల్ఎండి నుంచి కూడా నింపుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడితే అబద్దాలు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ రోజు మేము నిర్మించినటువంటి మేడిగడ్డే లేకపోతే, అన్నారు లేకపోతే, సుందీలు లేకపోతే ఎల్లంపల్లి దగ్గర నీళ్లు ఎక్కడివి అనేటువంటి వారికి ప్రకృతి సమానం చెప్పిందన్నమాట. ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు శుద్ధ అబద్దాలు మానుకోవాల్సిందిగా